Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, APPSC గ్రూప్ 2కి సంబంధించి ఆల్మోస్ట్ ఏపీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఈ స్టేట్లో గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి ఇది చాలా చాలా లోయెస్ట్ ఫేజ్ లేదా డల్లెస్ట్ ఫేజ్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల వరకు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి లేకపోతే నోటిఫికేషన్కి సంబంధించి ఒక బజ్ వినిపించింది. జనరల్గా స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద బజ్, అంటే నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ రావచ్చు అన్న పిలుపు విన్నప్పుడల్లా కూడా బాడీ మొత్తం ఒక ఎమోషనల్గా ఆలోచించి ప్రిపరేషన్ చాలా సీరియస్గా అవ్వాలి అనిపించే విధంగా చెప్తుంది. సో ఆల్మోస్ట్ అక్టోబర్లో ఈ రీసెంట్ ఏపీ గ్రూప్ 2కి సంబంధించి జడ్జిమెంట్ రావచ్చు అని, నవంబర్లో దాని గురించి జడ్జిమెంట్ రావచ్చు అని ఒకవైపు వెయిటింగ్, అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అంటే వేకెన్సీస్కి సంబంధించి స్పష్టత వచ్చేంత వరకు కొన్నిసార్లు జనవరి, కొన్నిసార్లు ఫిబ్రవరి, కొన్నిసార్లు మార్చ్, ఇలా డిఫరెంట్ డేట్స్ చెప్తున్నారు. సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు కన్ఫర్మేషన్ లేదు అన్న ఇమాజినేషన్స్లో ఆల్మోస్ట్ రెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. పైగా దానికి తోడు చలికాలం. జనరల్గా చలికాలం అంటేనే చాలా లేజీ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఉంటాం. సో బట్ సినారియో ఏంటి ఏపీఎస్సి గ్రూప్ 2? సో ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా, సిలబస్ మారుతుందా మారదా, ఇటువంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ని క్వశ్చన్ చేస్తుంది. బట్ కొంతమంది స్టూడెంట్స్ సీరియస్గా అంటే నోటిఫికేషన్ రేపే వస్తుంది అన్న కన్సిడరేషన్ పెట్టుకున్నా, లేకపోతే సిలబస్ ఇదే ఉంటుంది అన్న కన్సిడరేషన్ పెట్టుకున్నా, మనకు ఫస్ట్ ఉండాల్సిన బేసిక్ రెఫరెన్స్ ఏంటంటే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే, లేకపోతే ఇప్పటికిప్పుడు సిలబస్ మారకుండా ఇదే సిలబస్తో కంటిన్యూ అవుతే మన కేపబిలిటీస్ ఎంత ఉన్నాయి. అంటే ఫర్ సపోజ్ నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ 2 మంత్స్లో ఎగ్జామ్ ఉందనుకోండి, లేకపోతే 3 మంత్స్లో ఎగ్జామ్ ఉందనుకోండి, అప్పుడు నిజంగా ఎగ్జామ్కి మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలుగుతాము, సో మన కెపాసిటీ ఎంత ఉంటుంది, వీటన్నిటిని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే రోజు 9 గంటలు చదివే కెపాసిటీ మనకు ఉంటుందా? సో మనం ఎంప్లాయీస్, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకు రోజు 9-10 గంటలు చదివే కెపాసిటీ ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతూ వాళ్ళకున్న 3 గంటలు 4 గంటలు దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తే చాలా చక్కగా ప్రిపరేషన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. సో జనరల్గా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎవరంటారంటే కంప్లీట్గా బిగినర్, అసలు గ్రూప్ 2ని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో ఎక్కువ కష్టపడితేనే సిలబస్ ప్రాపర్గా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ నేను దేని బేస్ చేసుకొని చెప్తున్నానంటే నోటిఫికేషన్తో పని లేకుండా నిజంగా గ్రూప్ 2 క్రాక్ చేయాలంటే ఈ పారామీటర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ బిగినర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా సో వాళ్ళకు నోటిఫికేషన్కి ఇక టైం పడుతుంది అని తెలిసినప్పుడు సో వాళ్ళకు మోర్ టైం ఉంటుంది. సో వాళ్ళు ప్రతి కాన్సెప్ట్ని చాలా క్షుణ్ణంగా చాలా మైక్రోస్కోపిక్గా చదువుకొని ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రోజంతా కంటిన్యూగా చదవాలన్నా కూడా మనకు అంతగా మనసు సహకరించకపోవచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే సీరియస్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకు వేరే ఆప్షన్ ఏముండదు. సో వాళ్ళు ఏదైతే పని చేస్తున్నాడో ఒక లాంగ్ టర్మ్ విజన్తో సిలబస్ ఏంటి, సిలబస్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, సిలబస్ మారితే అన్న ప్రాబ్లం ఉండకూడదు. బేసికల్గా ఏంటంటే ఈ సిలబస్ ఉన్నా, ఓల్డ్ సిలబస్ ఉన్నా, సిలబస్ మారినా కొన్ని బేసిక్ ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ. సో ఎంత అవునన్నా కాదన్నా ఈధర్ ప్రిలిమ్స్లో పెడతారు లేకపోతే మెయిన్స్లో పెడతారు. కానీ ఈ సబ్జెక్ట్స్ లేకుండా ఎగ్జామ్ అనేది ముందుకు వెళ్ళడానికి ఛాన్సే లేదు. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే నోటిఫికేషన్ గురించి వరి అవ్వకుండా, లేకపోతే సిలబస్ మారుతుందా మారదా అనేటటువంటి వరి లేకుండా నిజంగా ఖచ్చితంగా గ్రూప్ 2 కొట్టాలి అన్న మైండ్ సెట్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళకే ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. దాని అంతటికి తోడు గ్రూప్ 2లో అన్నిటికంటే ముందు కావాల్సింది పేషెన్స్. ఈ పేషెన్సే వీటన్నిటిని డిసైడ్ చేస్తుంది. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, అసలు గ్రూప్ 2 ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, గ్రూప్ 2లో ఏముంటుంది, ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా బిగినర్స్ని బేస్ చేసుకొని చెప్తున్న వీడియో. అండ్ అలాగే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా ఒక కైండ్ ఆఫ్ ఉపశమనం లాగా, ఒక రిలాక్సేషన్ లాగా, మళ్ళీ ఇటువంటివి వింటే చాలా రోజులైంది ప్రిపరేషన్ పక్కన పెట్టి ఇప్పటి నుంచి అయినా ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనుకునే వాళ్ళకు 100% బెనిఫిట్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, గైస్ క్లియర్గా చూస్తే ఏపీ
గ్రూప్ 2. సో ఏపీ గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ దిస్ ఏపీ గ్రూప్ 2 ఈస్ దేర్. సో ఏపీఎస్సి గ్రూప్ 2. సో ఈ ఏపీఎస్సి గ్రూప్ 2కి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే క్వాలిఫికేషన్. ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు, డిగ్రీ దట్ ఈస్ నథింగ్ బట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏపీఎస్సి గ్రూప్ 2 రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అయితే ఈ గ్రాడ్యుయేషన్ మీరు రెగ్యులర్గా చేయొచ్చు, లేకపోతే డిస్టెన్స్గా చేయొచ్చు, ఎలా చేసినా ఎనీ డిగ్రీ. సో ఎవరైనా కూడా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఏపీ గ్రూప్ 2 రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్స్ అడుగుతూ ఉంటారు. ఈ ఏజ్కి సంబంధించి మళ్ళీ ప్రత్యేకంగా నేను వీడియో చేస్తాను. బట్ దానికంటే ముందు ఆల్మోస్ట్ 18 నుంచి 42 ఇయర్స్ వరకు, సో మళ్ళీ అంతకు మించి లేదు. రీసెంట్గానే సెప్టెంబర్లోనే ఏజ్ రిలాక్సేషన్ 34 నుంచి 42కి పెంచుతూ జనరల్గా వాళ్ళు ఒక జీవో జారీ చేయడం జరిగింది. మీరు 44కి ఛాన్సెస్ ఉన్నాయా, 45కి ఛాన్సెస్ ఉన్నాయా, అటువంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన జీవో ప్రకారం నెక్స్ట్ సెప్టెంబర్ వరకు 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది జనరల్ కేటగిరీ. అయితే దీంట్లో సో ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కానీ వాళ్ళకు ఒక 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి వాళ్ళకు స్పెషల్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో స్పెషల్గా ఏజ్ రిలాక్సేషన్కి యూనిఫామ్, నాన్ యూనిఫామ్కి ఆల్రెడీ గ్రూప్ 1 వీడియో చేశాను. గ్రూప్ 2కి సంబంధించి కూడా దానిపైన మళ్ళీ ఇంకొక స్పెషల్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ ఏపీ గ్రూప్ 2కి సంబంధించి 3 రౌండ్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఫాలోడ్ బై కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళను మెయిన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. మెయిన్స్లో కొంత రేషియోతో కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్కు పిలిచిన తర్వాత దెన్ దేర్ విల్ బి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇప్పుడు ఏపీ గ్రూప్ 2కి సంబంధించి రోస్టర్ కేసు డిఫరెంట్ థింగ్స్ రీజన్స్ వల్ల కోర్టులో కేసు అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి కోర్టులో కేసు కంటిన్యూ అవుతుంది. బహుశా అక్టోబర్లోనే వస్తుంది అనుకున్నారు. సో నవంబర్లోనైనా రావచ్చు అని మోర్ చెప్తున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవరికి కూడా తెలీదు. దాని గురించి థింక్ చేయలేదు. సో నెక్స్ట్ నోటిఫికేషన్కి ఈ కోర్టు కేసుకి ఏ సంబంధం లేదు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కోసం గవర్నమెంట్ చాలా బలంగా ఉంది. ఇంతకుముందు నారా లోకేష్ గారికి సంబంధించిన ఇంటర్వ్యూ కానీ, సో గవర్నమెంట్కి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు పలు మీటింగ్స్లో సందర్భాల్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్స్ ఇవ్వడానికి మేము చాలా కట్టుబడి ఉన్నామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే దానికంటే ముందు ఖచ్చితంగా వేకెన్సీస్ పైన స్పష్టత రావాలి. ఎప్పుడైతే వేకెన్సీస్ పైన స్పష్టత వస్తుందో ఇమ్మీడియట్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయినా మళ్ళీ పవర్లోకి రావాలి అనుకుంటుంది, కానీ కావాలని మాకు అవసరం లేదు, విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలి అనే సాడిస్టిక్ మెంటాలిటీతో ఉండదు. సో కొంచెం లేట్ అయినా, కొంచెం త్వరగానైనా, ఎలాగానైనా జాబ్ క్యాలెండర్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో బిగినర్స్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్న అడుగులు, ప్రతిసారి మనం వేసే చిన్న అడుగులే పెద్ద దారికి ఆధారం అవుతుంది అని చెప్పుకుంటాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్కి ఏముంటుంది సిలబస్లో, నేను ప్రతిసారి ఇదిగో హిస్టరీ, ఇదిగో జాగ్రఫీ, ఇది ఎకానమీ అని చెప్పను ఈ వీడియోలో, జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ. సో ఏపీకి సంబంధించి 3 రౌండ్స్ ఉంటాయి. గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్, దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే మేబీ ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి ఒక సింగిల్ ఎగ్జామ్ పెట్టొచ్చు అన్న వాదన వినిపిస్తోంది. లేదు, 2 సపరేట్గానే జరగవచ్చు అన్న వాదన వినిపిస్తోంది. సో సపరేట్గా పెట్టినా, 2 కలిపి సింగిల్ ఎగ్జామ్ పెట్టినా ఖచ్చితంగా కామన్ సబ్జెక్ట్స్ మాత్రం అలాగే ఉంటాయి, వాటిలో మార్పు ఉండదు. అండ్ నెక్స్ట్ వాదన వినిపిస్తోంది ఏంటంటే సిలబస్. సో గైస్ సిలబస్ మారుతుంది అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవి ఉండటం కామన్. దీంట్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ డిడక్ట్ చేయొచ్చు, కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. డిడక్ట్ చేసినా యాడ్ చేసినా అభ్యర్థులందరినీ గందరగోళానికి మాత్రం గురి చేయవు, దాన్ని మీరు ఫేస్ చేసే విధంగానే ఉంటుంది. రీసెంట్గానే ఏపీ గ్రూప్ 2 సిలబస్ ఇంతకుముందే మారింది. ఇలా ప్రతిసారి మారుతూ ఉంటే గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పైన ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఇబ్బంది వస్తుంది. సో కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగానే సిలబస్ మారినా మారకపోయినా, సో ప్యాటర్న్ మారినా మారకపోయినా అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుంది. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మాత్రం వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోదు. అలాంటప్పుడు పాలసీ పారాలిసిస్ వస్తుంది. ఏ గవర్నమెంట్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళదు. సో ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్. ఇది అయిపోయిన తర్వాత ఏపీ గ్రూప్ 2కి బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ ఏంటంటే నెగటివ్ మార్క్స్. సో తెలంగాణలో చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి నెగటివ్ మార్క్స్ లేవు.
సో ఏపీలో గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ వీటికి నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ని భయభ్రాంతులకి గురి చేయడం కానీ, స్టూడెంట్స్కి చాలా భయానికి లేకపోతే ఇబ్బందులకు గురి చేసే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగటివ్. సో నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. సో దాన్ని ఎలా ఫేస్ చేయాలి ఏంటి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చెప్తాను. సో నెక్స్ట్ ప్రిలిమ్స్. సో ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ఫస్ట్ రౌండ్ వీ విల్ బి హ్యావింగ్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్లో ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి? సో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, అండ్ అలాగే జాగ్రఫీ ఉంటుంది, అండ్ అలాగే సొసైటీ ఉంటుంది. సొసైటీతో పాటు మెంటల్ ఎబిలిటీతో పాటు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో దాదాపుగా ఈ సబ్జెక్ట్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కామన్గానే ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిలబస్ పైన స్పష్టత లేకుండా చదవడం కష్టం కదా అని మీకు అనిపిస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, సిలబస్ పైన స్పష్టత ఉన్నా లేకున్నా అది వచ్చేంత వరకు మనం ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్నే ఒక రెఫరెన్స్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. వేరే చాయిస్ లేదు. దీన్ని బేస్ చేసుకొని నువ్వు ప్రిపేర్ అవ్వకుండా అలాగే వెయిట్ చేస్తూ ఉంటే నీ ప్రాబ్లంకి నువ్వే ఇంకెక్కువ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకున్నట్టు. ఫస్ట్ థింగ్, నువ్వు గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఊహాజనికమైన మాటలు వినకుండా ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ని ఫాలో అవ్వడమే ఒక రేషనల్ స్టూడెంట్ చేసే పని. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ బి మెయిన్స్. సో మెయిన్స్లో ఏమేమి ఉంటాయి? సో మెయిన్స్లో వి విల్ బి కమింగ్ అక్రాస్ ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ కలపొచ్చు అంట. ఎంత ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపినా ఈ 9 సబ్జెక్టులు మాత్రం ఉండడం 100% ఛాన్సెస్ ఉంటాయి. మహా అయితే అన్కన్వెన్షనల్గా ఉండేది ఏంటంటే సొసైటీ. ఎందుకంటే యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏపీ కాంటెక్స్ట్లో సొసైటీ ఇప్పుడే మొట్టమొదటిసారి యాడ్ చేయడం జరిగింది. మహా అయితే ఇది పోతుంది. దీని గురించి ఆలోచించి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తే నిజంగా మతిహీనమైన పని చేసినట్టు ఉంటుంది. సో ఇది ప్రిలిమ్స్, ఇది మెయిన్స్. సో గైస్, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి, సో బిగినర్స్కి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నోటిఫికేషన్ ఏంటో తెలియనప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళాలన్నా పెద్ద డౌట్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చిన హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి వచ్చి హాస్టల్స్లో ఉండడం, నోటిఫికేషన్ పైన స్పష్టత లేకుండా ఉండేసరికి జస్ట్ క్లాసెస్ వింటుంటారు, బట్ మిగతా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు, కొంతమంది ఓన్ ప్లేస్లో నుంచి హైదరాబాద్కి రాలేక ఎంప్లాయీస్, ఇలా చాలా మందికి ఉండే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆన్లైన్ క్లాసెస్. రోహిత్స్ అకాడమీ గత 4 సంవత్సరాలుగా బెస్ట్ కంటెంట్ ఇస్తూ బెస్ట్ ఫ్యాకల్టీని మీ ముందు పెడుతూ ఉండడం జరిగింది. ఈ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ఆప్షన్ ఉన్న స్టూడెంట్స్లో ఉండే బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్ ఏంటంటే ఫస్ట్ హిస్టరీ చదవాలా, ఫస్ట్ జాగ్రఫీ చదవాలా, ఫస్ట్ ప్రిలిమ్స్ చదవాలా, ఫస్ట్ మెయిన్స్ చదవాలా, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్ రాయాలి. ఈ కన్ఫ్యూజన్స్ మిమ్మల్ని ఎప్పుడు వెనక్కి నెడుతూ ఉంటాయి, అసలు ప్రిపరేషన్లో ముందుకు సాగనివ్వవు. ఆ కన్ఫ్యూజన్ని ఓవర్కమ్ చేయడానికి రోహిత్స్ అకాడమీ ఆల్వేస్ హ్యాస్ ఎ బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ యూ. మీకు ఇక్కడ చూస్తే చూడండి, ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ లేదా రెగ్యులర్ ఆస్పిరెంట్స్ విషయంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 9-10 గంటలు స్పెండ్ చేసే కేపబిలిటీస్ ఉంటాయి. సో మీలో ఎవరైతే రెగ్యులర్ ఆస్పిరెంట్స్ అనుకుంటారో వాళ్ళని బేస్ చేసుకొని చూడండి, ఇది మెయిన్స్. మీరు అనుకోవచ్చు, సార్ ఫస్ట్ మెయిన్స్ ఎందుకు ఫోకస్ చేశారు? ఎందుకంటే ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో చాలా కొద్దిపాటి సిలబస్. మనకు నోటిఫికేషన్ వచ్చినా దాన్ని బేస్ చేసుకొని మనకు ఆ టైం చాలా ఇంపార్టెంట్. అలాగని ప్రిలిమ్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయలేదు. సో చూడండి, ప్రిలిమ్స్లో 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ, ఇంతకుముందు చెప్పినట్టు. సో టోటల్గా ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 సబ్జెక్ట్స్ ఇంటూ 30 మార్క్స్ దాట్ ఈక్వల్ టు ప్రిలిమ్స్ 150 మార్క్స్ ఉంటుంది. అండ్ అలాగే మెయిన్స్ ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంటూ 150 మార్క్స్ దాట్ ఈక్వల్ టు 300 మార్క్స్ మెయిన్స్కి ఉండటం ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే 1/3 నెగటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీ డిసైడింగ్ ఫ్యాక్టర్ మెయిన్స్ కాబట్టి మీరు స్పెండ్ చేస్తున్న టైంలో హాఫ్ ఆల్మోస్ట్ నేను మెయిన్స్కి కేటాయించాను. ఇవి చదివితే మనలో వచ్చే కాన్ఫిడెన్స్ మనల్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే విధంగా వెళ్తుంది. సో అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి 2.5 గంటలు. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్. మేము ఇది ఎలా డిజైన్ చేసామంటే ప్రతి స్టూడెంట్ ఎంతసేపు వీడియో క్లాస్ వినాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎంతసేపు మెటీరియల్ని ఫాలో అవ్వాలి. సేమ్ అట్లాగే సో ఏపీ హిస్టరీ వీడియో క్లాసెస్ ఎంతసేపు, రివిజన్ ఎంతసేపు, మెటీరియల్ ఎంతసేపు. ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏ సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంతసేపు చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్ రాయాలి,
ఇవన్నీ మీకుండే సందేహాలు. ఇవన్నిటిని ఆన్సర్ చేసే విధంగా ఇలా క్లియర్ కట్‌గా మీకు షెడ్యూల్ పెట్టడం జరిగింది. దాంతో పాటు మీరు చూస్తే ఇక్కడ 1½ అవర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్‌కి ఎంతో మంది ఎంతో టైమ్ స్పెండ్ చేస్తారు. రోహిత్స్ అకాడమీలో డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ అవుతది. కరెంట్ అఫైర్స్ కూడా మీరు జస్ట్ రిలాక్స్‌గా వింటే సరిపోతది. దానికి సంబంధించి తెలుగు పీడీఎఫ్, ఇంగ్లీష్ మీడియం పీడీఎఫ్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అంటే మేము చెప్తున్న కరెంట్ అఫైర్స్ ఒక్కటి చాలు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు. సో న్యూస్ పేపర్ కూడా పైన చదివినా పర్లేదు. ఈ కరెంట్ అఫైర్స్ మేము చాలా 360 డిగ్రీస్‌లో ఇస్తాం. సో ప్రిలిమ్స్‌లో ఉన్న 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్‌లో ఉన్న 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ ఇలా కవర్ చేస్తున్నాం. ఇది రెగ్యులర్ ఆస్పిరెంట్స్. సో మీరు ఇలా చూస్తూ ఉంటే డే 1, డే 2 మీరు జస్ట్ డే 1 అనే ఫోల్డర్ రోహిత్స్ అకాడమీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్స్ అని క్లిక్ చేస్తే మీకు కోర్స్ కనబడుతుంది. ప్రిలిమ్స్ వీడియో క్లాసెస్, మెయిన్స్ వీడియో క్లాసెస్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ అనే ఫోల్డర్తో డైలీ ప్లానర్ ఉంటుంది. ఇందులో రెగ్యులర్ ఆస్పిరెంట్స్ కోసం ఫోల్డర్లో డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, డే 3 ఏం చదవాలి. ఆ డే 1లో పాలిటీ అనే ఫోల్డర్ ఉంటుంది, ఏపీ హిస్టరీ అనే ఫోల్డర్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ అనే ఫోల్డర్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. మీరు జస్ట్ డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేసి కంప్లీట్ చేసుకొని రేపు డే 2. సో ఇలా టోటల్గా ఏపీపీఎస్ చూడండి మొత్తం ఎవ్రీడే. సో ఎంత క్లియర్ కట్ ప్లానర్ మేము ఇచ్చామంటే యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఆల్మోస్ట్ యూ కెన్ హ్యావ్ 128 డేస్, 130 డేస్, 130 డేస్ 130 రోజులకు సంబంధించిన టోటల్ ప్లాన్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ 130 డేస్లో టోటల్ 9 సబ్జెక్ట్స్ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ కవర్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కుండే ఇంకో బిగ్గెస్ట్ డిలేమా, ఎంప్లాయీస్ ఏంటంటే మాకు అంత టైం ఉండదు కదా అనుకుంటారు. వాళ్ళని బేస్ చేసుకొని చూడండి 2.5 అవర్స్, 2.5 అవర్స్, 1.5 జస్ట్ డైలీ 6 అవర్స్ స్పెండ్ చేస్తే వాళ్ళు ఎలా ఫోకస్ చేయాలి. సేమ్ అట్లాగే మీరు ఈ వీడియో ఇవాళ చూడొచ్చు, రేపు చూడొచ్చు, 10 డేస్ తర్వాత చూడొచ్చు. మీరు జస్ట్ డే 1 ఇది చూస్తే సరిపోదు. మీకు 2 డేస్ గ్యాప్ వచ్చింది, తర్వాత మళ్ళీ యూ కెన్ కంటిన్యూ విత్ డే 2 అండ్ అలాగే యూ కెన్ కంటిన్యూ విత్ డే 3. సో జస్ట్ డేస్ని ఫాలో అవుతే మీకుండే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చే విధంగా ఇది ఉంటుంది. సో సేమ్ అట్లాగే ఆల్వేస్ టెల్ యూ, మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే సో 9640123007 నేను ఎప్పుడు చెప్తున్నాను. గ్రూప్ 2 ఎంప్లాయీస్ పీడిఎఫ్, గ్రూప్ 2 రెగ్యులర్ ఆస్పిరెంట్స్ పీడిఎఫ్, గ్రూప్ 2 సిలబస్ పీడిఎఫ్ ఏది కావాలన్నా మీరు వెబ్సైట్ నుంచి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ చాలా మందికి అది చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ రూపంలో మీకు సిలబస్ కానీ, ఈ ఇంటిగ్రేటెడ్ ప్లానర్ కానీ, ఎంప్లాయీస్ ప్లానర్ కానీ ఏది కావాలన్నా విల్ సెండ్ యూ. ఆ సిలబస్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 వేస్లో కూడా మీకు పంపిస్తాము. సో మీకు ఏపీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్తో ప్రిపేర్ అవ్వాలి అనిపిస్తోంది, బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బెస్ట్ ఫ్యాకల్టీస్ చూడండి, ఒక్కసారి ఫ్యాకల్టీస్ గురించి చెప్తే జాగ్రఫీ జగదీష్ సార్, సో ఇండియన్ హిస్టరీ ప్రజ్వల్ సార్, అండ్ ఇండియన్ పాలిటీ నేనే చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ శ్రవణ్ సార్, సొసైటీ శంకర్ రెడ్డి సార్, మెంటల్ అబిలిటీ శ్రీనివాస్ సార్ అండ్ ఆల్సో మమతా మేడం, ఏపీ హిస్టరీ దత్తు సార్, ఎకానమీ చౌటి సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్ అండ్ సత్యనారాయణ సార్. సో బెస్ట్ ఫ్యాకల్టీ, ఒక్కొక్క ఫ్యాకల్టీ గురించి మీరు రీసెర్చ్ చేసిన 2 తెలుగు స్టేట్స్లో వీళ్ళు టాప్ 5లో ఉంటారని మీకు తెలుస్తుంది. ఇలాంటి బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పిన బెస్ట్ కంటెంట్ విత్ బెస్ట్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్స్ ఆల్ ఇన్ వన్ కోర్స్ తీసుకుంటే టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి బెస్ట్ ఫీచర్స్ ఉన్న ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ మాత్రమే. సో మీకు చూసి అంటే ఆల్రెడీ డెమో క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, దాన్ని చూసే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో గ్రూప్ 2కి సంబంధించి చింతించే వాళ్ళు, అసలు ఏంటో తెలియని వాళ్ళకు ఒక బేసిక్ ఓవర్వ్యూ. సో ప్రిలిమ్స్, మెయిన్స్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్, మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్, ప్రిలిమ్స్లో 150 మార్క్స్కి, మెయిన్స్లో 300 మార్క్స్కి అండ్ 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఇది సిలబస్ ఏంటో చెప్పే విధంగా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ బస్ గ్రూప్ 2 గురించి చెప్పినప్పుడల్లా అరే మళ్ళీ గ్రూప్ 2 చదవాలి అని మీ ఫోకస్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడానికే మేము చేసే ప్రయత్నం. సో గ్రూప్ 2, గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఏమేమి సందేహాలు ఉన్నాయి, ఏదైనా కూడా మాకు మెసేజ్ పెట్టండి, డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతామని తెలుస్తుంది. అట్లీస్ట్ ఇట్లాంటి వీడియోల వల్ల కొంతమంది డిస్ట్రాక్ట్ కాకుండా మళ్ళీ ట్రాక్లోకి వచ్చి ప్రిపరేషన్ ఒక ఫ్లోలో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో ఫస్ట్ టైం చూస్తే, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి, నేనే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.